హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము. చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఇక్కడ యోనాకు జవాబునిస్తున్నాడు. ఎక్కడానంటే ఆయన చేప కడుపుల నుండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు రెస్పాండ్ అయ్యాడు. చూడండి, ఈరోజు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే, నువ్వు ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు దేవుని అడగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించగలడు. చూడండి, యోనా ఈ ప్రపంచంలో కాదండి, ఒక చేప కడుపులో నుండి ఆయన ప్రార్థిస్తున్నా కానీ, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు రెస్పాండ్ అయ్యాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే, నువ్వు అనుకుంటున్నావా, ప్రాఫిట్ గారు నా జీవితం ఈ విధంగా ఉంది, నా స్థితిగతి ఈ విధంగా ఉంది, మా కుటుంబం ఈ విధంగా ఉంది, అప్పుల సమస్యలు ఇంతలా ఉన్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు ఎక్కడి నుండి సహాయం దొరకట్లేదు నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు సహాయము చేయగలిగిన సమర్థుడు. ఎప్పుడంటే మీరు ప్రార్థించినప్పుడు. అఫ్కోర్స్ యోనా దేవుని మాట వినలేదు. మీరు కొన్ని విషయాల్లో దేవుని మాట వినకుండా ఈ యొక్క సమస్యలు కలిగించుకున్నారేమో కానీ మీరు ప్రార్థన చేస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ అని. కాదు, ప్రార్థన శక్తివంతమైనది కాదు. ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించిన గాక. ఈ ఉదయకాల ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.